నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి డివిజన్ ఎస్సీ ఎస్టీ వ్యతిరేక పోరాట సమితి జేసీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్ విజయవంతం. విద్యుత్ సమస్యల పరిష్కారంలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ ఏర్పాటు. గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ జేసీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండే పట్టణంలో ఎక్కడికక్కడ బంద్ చేపట్టారు. భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సందర్భంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ పట్టణంలో బంద్ చేపట్టారు. ఆర్టీసీ బస్సులకు అడ్డుగా బైఠాయించి ప్రయాణికులను కిందకు దింపి జేఏసీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా ఈ దేశ మూలవాసులమైన తమను అణగదొక్కడమే కాకుండా దోపిడీదారులు తమను దోపిడీ చేస్తూ అణగదొక్కుతున్నారని ఆరోపించారు. మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టడమే ఎస్సీ వర్గీకరణ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందా కృష్ణ మాదిగ మదిలో పుట్టింది కాదని చంద్రబాబు నాయుడు మదిలో పుట్టినదే ఎస్సీ వర్గీకరణ అని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఓట్ బ్యాంక్ కోసం మమ్మల్ని చీల్చి తమ మధ్యలో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లకు కొట్టుకునే విధంగా ఇద్దరి మధ్య విషబీజాన్ని నాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణగారిన కులాల మధ్య వర్గీకరణ చిచ్చుపెట్టి రిజర్వేషన్లను దశలవారీగా తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు వర్గీకరణ చేయాలంటే ముందుగా కులగణన చేయాలని, జనాభా తమాషా ప్రకారం వర్గీకరణ జరగాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తమను కుట్రపూరితంగా అణగతొక్కుతున్నారు కాబట్టి ఈ రోజున బంద్ను శాంతియుతంగా చేస్తున్నామని, బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. బంద్లో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బంద్ ఎందుకు పాటించాల్సి వస్తుందంటే ప్రతి సామాన్య ప్రజలకు కూడా తెలియాలి. 70 సంవత్సరాల నుంచి ఈ దేశ మూలవాసులమైన మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం కాకుండా మమ్మల్ని దోపిడీదారులు వ్యవస్థ వచ్చేసి మమ్మల్ని దోపిడీ దోసుకుంటూ ఉంది. ఈరోజు మందాకృష్ణ గారి మదిలో పుట్టిన ఆలోచన కాదు, చంద్రబాబు నాయుడు గారు మదిలో పుట్టిన ఆలోచనే ఈ ఎస్సీ వర్గీకరణ. ఈరోజు క్రిమినల్కి అంగీకరిస్తున్నానంటున్నాడు. అసలు మరి కులాల మధ్య ఎలా మాది కానీ ఎందుకు విభజన చేసావు? 30 సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకు ఉద్యమాలు చేసావు? ఉద్యమం ఫలితం ఏంటి? ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టియన్ మాదిగా అని బీసీసీ కింద మమ్మల్ని రిజర్వేషన్లకు దూరం చేసావు. 90% మేము ఎస్సీలు క్రిస్టియన్స్గా ఉంటే మీ గుళ్ళోకి రానికపోతే, మీ బడుల్లోకి రానికపోతే ఆదరించి మేము వేరే తీసుకుంటే మీకు మత స్వేచ్ఛ లేదని చెప్పేసి రిజర్వేషన్స్ తీసివేశారు. దీని మీద మందాకృష్ణ ఉద్యమం చేయలా. ఎందుకు చేయలేదు? మరి ప్రొఫెసర్ వినోద్ కుమార్ లాంటి మాదిగ మేధావులు ఎంతమందో 25% ఉన్న ఈ దేశ ఎస్సీ జనాభాకి 15% ఇస్తున్నారు. ఒక క్రిమినల్ అనే విధానం, ఒక మున్సిపాలిటీలో పాకి పని చేసుకునే పిల్లలకు కూడా మీకు చదువుకునే హక్కు లేదంటున్నారు. మరి ఎవరైతే మీరు ధనికులు ఉన్నారో, ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో మీరు
5% ఉండి 10% రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్ కింద తీసుకుంటున్నారే. ఈరోజు మెడికల్ కాలేజీలో 550 సీట్లు వచ్చిన నా కూతురు సీట్ రాలా, 330 వచ్చిన ఓసీ క్యాండిడేట్కి ఈడబ్ల్యూఎస్ కింద సీట్ వచ్చింది. అర్థం చేసుకోండి ఏం జరుగుతుందో. మమ్మల్ని అనగదొక్కే కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా బీఎస్పీ కానివ్వండి, బీమార్బీ కానివ్వండి, వీసీకే పార్టీ కానివ్వండి, మా 105 మంది చమర్ మాదిగ కులస్తులైన ఎంపీలు పిలుపునిచ్చారు. అర్థం చేసుకోండి. ఇవాళ మందాకృష్ణ గారు ఆయన మదిలో పుట్టింది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక వర్గాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకోవటం కోసం మమ్మల్ని విడదీసి పాలించి మాలలు ఎక్కువ ఉన్న చోట మాదిగలు ఎక్కువ ఉన్న చోట మాలలు కొట్టుకునే విధంగా ఒక విషబీజాలను నాటి రక్తాన్ని తాగుతున్నావే. నువ్వు మా జాతికి ఏం చేసావు? ఇవాళ 80% మేము దళిత క్రైస్తవులకు ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు మా గురించి పోరాడలేదు? కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ప్రజలారా, మమ్మల్ని కుట్రపూర్వకంగా అనగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది జనానికి తెలియాలని మేము శాంతియుతంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకే ఇక్కడికి వచ్చి మేము బంద్ చేస్తున్నాం. చిరు వ్యాపారులు దేశ సంపద సృష్టించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని ఉదయ్ సుధీర్ పిలాని అన్నారు. బుధవారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో తోపుడు బండ్ల పంపిణీ నిర్వహించారు. కార్యక్రమానికి రోటరీ తెనాలి అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ఉదయ్ సుధీర్ పిలాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా తమ సొంత కష్టంపై ఆధారపడేవారు పలువురికి ఆదర్శమని సుధీర్ పిలాని అన్నారు. ఈ తోపుడు బండి పొందడం ద్వారా నెలకు సుమారు 50,000 వరకు ఆదా ఉంటుందని, వాటిని బ్యాంకుల్లో దాచుకుని వృద్ధాప్యంలో పనికి వచ్చే విధంగా వినియోగించుకోవాలని కోరారు. అన్నే రత్న ప్రభాకర్ మాట్లాడుతూ తోపుడు బండి పొందిన లబ్ధిదారులు జాగ్రత్తగా వినియోగించుకోవాలని, వేరే వారికి అద్దెకు ఇవ్వరాదని సూచించారు. బుధవారం పంపిణీ చేసిన 22 తోపుడు బండ్లకు తెనాలి రోటరీ క్లబ్ తరపున డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి విజికే వివిఆర్ ఫౌండేషన్ తరపున ₹1,00,000 విరాళం అందించగా, లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తరపున ఉదయ్ సుధీర్ పిలాని ₹1,50,000 విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో తాళూరు రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ గవర్నర్ శివరంజని, అసిస్టెంట్ గవర్నర్ పెరుమాళ్లు, తెనాలి రోటరీ క్లబ్ సభ్యులు మురళీకృష్ణ, మురళి, వెంకటరత్నం, ఈదర వెంకట పూర్ణచంద్, చేతన్ రాజ్, రాంబాబు, ప్రసాద్, ఉపేంద్ర, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Rotary is a service organization. The meaning is that people of means people who are doing well for themselves, people who are earning well for themselves, who are leaders in whatever work they are doing, they come together, put their own money and put their own time to do service for those that are less fortunate. So what you see here is a great example of Rotary. Here Rotarians have contributed from their own pocket. The public should be aware that Rotary is not a NGO, it is not a funded organization. There is no support. All the money that Rotary spends in doing service coming from Rotarians' own pockets. The Rotarians of Rotary Club of Tenali have come together and donated 22 push carts to these people, to these micro entrepreneurs as I call them, to improve their lives, and they have done it with their own effort. Rotary Club of Tenali వారు మరియు లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ 2 క్లబ్బులు సంయుక్తంగా పేదవాడికి అండగా నిలబడటానికి, వారి యొక్క ఆర్థిక సౌలభ్యాన్ని పెంపొందించడానికి ఎకనామికల్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే ప్రాజెక్ట్ కింద ఇక్కడ పేదవారికి 22 పుష్ కార్ట్స్ని అందించడం జరిగింది. ఎవరైనా కానీ ఒకళ్ళు ఆ పుష్ కార్ట్స్ని వాళ్ళ యొక్క వ్యాపారం చేసుకోవటానికి చిరు వ్యాపారి ప్రతి నెల అద్దె చెల్లిస్తూ, ప్రతిరోజు అద్దె చెల్లిస్తూ వాటిని నడుపుకోవడం జరుగుతుంది. అలాగా పేద వర్గాల్లో వారిని గుర్తించి ఈ రోజున వారికి పుష్ కార్ట్స్ అందించడం జరిగింది. ఈ పుష్ కార్ట్ వలన ప్రతి ఒక్క కుటుంబం ప్రతి నెల 2 నుంచి 3,000 రూపాయలు వారు కట్టాల్సిన అద్దెని మిగిలించుకొని వారి యొక్క కుటుంబ ఆర్థిక స్వావలంబనం కోసం దీన్ని ఉపయోగించుకోండి. ఉదయ్ పిలాని గారు విచ్చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మా తెనాలి రోటరీ క్లబ్కి ఉదయ్ పిలాని గారు 22 పుష్ కార్డ్స్ డొనేట్ చేసి కొన్ని జీవితాలు నిలబెట్టడం జరిగింది. మాకు ఇక ఫ్యూచర్లో కూడా ఉదయ్ పిలాని గారు మేము కలిసి కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాను. మా రోటరీ సభ్యులందరి తరపున
ఉదయపిలాని గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రేమ్సాగర్ వెల్లడించారు. రైతు సేవా కేంద్రాలలో రైతులు వివరాలు అందజేసి సిబ్బంది చేత ఈ పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. ఆగస్టు నెల చివరికల్లా ఈ పంట నమోదు చేయించుకోవాలని కోరారు. అదేవిధంగా కౌలు రైతు కార్డు రాని రైతులు ఇంకా ఎవరైనా ఉంటే గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించి కార్డును పొందాలని సూచించారు. డిఏపి రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉందని ఏవో ప్రేమ్సాగర్ తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చున్నారు. దాదాపు నెల రోజులైంది మార్చి. ప్రతి రైతు సేవా కేంద్రంలో మా వ్యవసాయ సహాయకులు ఉన్నారు. కాబట్టి మీరు ప్రస్తుతం ఈ పంట నమోదు జరుగుతుంది, ఈ నెలాఖరులోపు మీరు ఈ పంట నమోదు చేయించుకోవాలి. కాబట్టి రైతులు ఎవరైనా మిగిలి ఉంటే ఈ క్రాప్ చేయించుకోకుండా దాదాపు 50% దాకా ఈ పంట నమోదైంది, ఇంకా 50% కావాలి. కాబట్టి రైతు సోదరులందరూ మా రైతు సేవా కేంద్రానికి వచ్చి మీరు ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఇంకా ఎవరికైనా కౌలు రైతులు కార్డులు రావాలి అనుకుంటే మీరు ఆ గ్రామ రెవెన్యూ అధికారి దగ్గరికి వెళ్ళి మీరు కార్డు CCRC కార్డు పొందవలసిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. కాబట్టి రైతు సోదరులందరూ తగు జాగ్రత్తలు వహించి నీటిని సమర్థవంతంగా ఉపయోగించి పంటను కాపాడుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరించడం విద్యుత్ అదాలత్ ఉద్దేశమని CGRF చైర్మన్ విక్టర్ ఇమ్మాన్యుయల్ తెలిపారు. కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం విజయవాడ ఆధ్వర్యంలో తెనాలి పట్టణ సుల్తానాబాద్లోని శ్రీనివాస కళ్యాణ మండపం నందు విద్యుత్ అదాలత్ నిర్వహించారు. CGRF చైర్మన్ జస్టిస్ విక్టర్ ఇమ్మాన్యుయల్, ఫోరం సభ్యులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి ఆధ్వర్యంలో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించిన ఈ విద్యుత్ అదాలత్ నందు తెనాలి డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు తమ యొక్క సమస్యలను రాతపూర్వకంగా అందజేశారు. CGRF చైర్మన్ ఇమ్మాన్యుయల్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేందుకు CGRF ద్వారా విద్యుత్ అదాలత్లు మరియు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేడు నిర్వహించిన విద్యుత్ అదాలత్తో 10 సమస్యలు వచ్చాయని వాటిలో 6 సమస్యలను పరిష్కరించామని మిగిలిన 4 సమస్యలు సివిల్ కి సంబంధించినవని తెలిపారు. తెనాలిలో ఇది 2వ కార్యక్రమం అని విద్యుత్ వినియోగదారులు ఇటువంటి కార్యక్రమాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారులు మరియు విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. తెనాలి టౌన్లో మేము ఈ యొక్క అదాలత్ విద్యుత్ అదాలత్ అంటారు. ఈ విద్యుత్కి సంబంధించినటువంటి ఈ సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించేదానికి ఇక్కడ మేము మా యొక్క ఫోరం కోర్టు ఒకటి గుణదల్లో ఉంది. అది ఎవరికి తెలియకుండా ఉందేమోనని మేము ప్రతి ఊరికి వచ్చి ఇలాంటి సభలు పెట్టి ఇలాంటి యొక్క అదాలత్లు మేము కండక్ట్ చేసి అందరి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నాము. చేయవలసి ఉంది మా పరిధిలో ఉన్నాయి మొత్తము కూడా చేశాము. ఒక 20 మంది దాకా వచ్చారు. దాంట్లో 11, 12 అయినాయి. ఒక 8 మాత్రము చాలా అవి సివిల్ కేసులు, తర్వాత కుటుంబ సమస్యలు కూడా అవి ఉన్నాయి. కాబట్టి పొలాల తగాదాలు ఉన్నాయి కాబట్టి అవి మేము చేసేదానికి లేదు, అవి సివిల్ కోర్టు చేయాలి. కాబట్టి అవి వదిలేసి 11 కేసులు అయితే ఇప్పటికి చేసేసాము. ఇంకా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 15 కేసుల దాకా. పోతే ఇది 2వసారి మేము చేయటం ఇక్కడ, అది కూడా మీ నోటీస్కి తెస్తున్నా. ఇది తెనాల్లో ఇది 2వసారి, మొదటిసారి కూడా చేశాము. పైగా ఇంకొకటి కూడా మీరు చూసినట్లయితే వెనక బ్యానర్లో ఏముంటుంది, అదాలత్ పరిష్కరించటమే కాకుండా CGRF అవగాహన సదస్సు కూడా చేయమన్నారు. ఆ అవగాహన అంటే ఎందుకంటే జనాల్లో మనము అవగాహన కల్పించాలి.
ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున పంట పొలాల్లో నీరు నిల్వ ఉండే విధంగా చూసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో సుమారు 15,000 ఎకరాకు పైగా వెద పద్ధతిలో వరి పంట సాగు చేయడం జరుగుతుందని, ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పంట పొలాల్లోని నీరు ఆవిరైపోతుందని, దీని వలన పంట దెబ్బతినే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు పొలాల్లో నీటి నిల్వలు ఉండే విధంగా చూసుకోవాలని రైతులకు సూచించారు. అదేవిధంగా DAP ఎరువును పిచికారీ చేసుకోవాలని, వేరు దృఢంగా పెరిగి పంట సమర్థవంతంగా పెరుగుతుందని రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఏవో ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. తెనాలి మండలంలో దాదాపు 15,000 ఎకరాలు పైచులకు వరి పెద్ద పద్ధతుల్లో వేస్తున్నారు. ఏదో కొద్దిగా 200 ఎకరాలు 300 ఎకరాలు నాట్లు పద్ధతిలో ఇట్లా పినపాడు అటువైపు వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. ఇన్ని నీళ్ళు పెట్టినా ఎవాపరేషన్ అయిపోతున్నాయి. దానివల్ల లోపల నుంచి ఆవిరి వచ్చి పంటలు కొద్దిగా తట్టుకోలేని స్థితిలో ఉన్నాయి. ఇరిగేషన్ శాఖ వారికి చెప్పాము, నీళ్లు కూడా కొలకలూరు కానీ, ఇటు నందివేలుకు కానీ, ఇటు ఐతానగర్ కానీ, గురిపాలెం కానీ నీళ్లు ప్లెజెంట్గా వస్తూనే ఉన్నాయి. బట్ ఈ ఎండ వాతావరణం వల్ల కొంచెం ఎన్ని నీళ్ళు పెట్టినా భూమి నిలుపుకోలేక పైకి వెళ్ళిపోతుండగా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు నీరు పెట్టుకుంటూ ఎరుపుదాలు ఇచ్చినప్పుడు ప్రస్తుతం DAP ఎరువు వేసుకుంటే వేరు దృఢంగా పెరిగి సరిపోతుంది. ఏదైనా ఎక్కడైనా ఎరుపుదాలుగా ఉంటే అన్నవేడి, నిమ్మప్పు, ఐరన్ లోపం వస్తుంది. కాబట్టి రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ప్రస్తుతానికి పురుగు కూడా ఏమీ లేదు, ఎందుకంటే ఇది పురుగులు కూడా లేవు. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉన్నది. కాబట్టి రైతు సోదరులు ఈ ఎండ వేయడంని తట్టుకునేందుకు మీరు రైతులు శ్రమ పడుతున్నారు. నీళ్లు పెట్టుకొని పంటను సమర్థవంతంగా కాపాడవలసిందిగా కోరుతున్నాం. తెనాలి నియోజకవర్గ కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జనసేన పార్టీ యువ నాయకులు ఎర్రు కిట్టు జన్మదినోత్సవం సందర్భంగా వారి మిత్ర బృందం ఏర్పాటు చేసిన ఈ మెగా రక్తదాన శిబిరం నందు యువత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు వినియోగించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కిట్టు జన్మదినోత్సవం సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు అన్నారు. కార్యక్రమంలో తాడిపోయిన శ్రీకృష్ణ యాదవ్, ఎద్దు శివమణి, కామపల్లి లక్ష్మయ్య, పొదిలి చంద్రదేవ్, పెద్దిశెట్టి శివ, శివారెడ్డి, తలశిల సందీప్, బుదేటి సాయి, అద్దంకి సుధాకర్, పులిగడ్డ బాపారావు మరియు కిట్టు ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు. ఇక్కడ తెనాలి దగ్గర మనకి అతోట విలేజ్లో కిట్టు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కలెక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తలసేమియా చిన్నారులకి మనం సర్వీస్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ కలెక్ట్ చేసిన బ్లడ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సర్వీస్ తీసుకునే తలసేమియా పిల్లలందరూ ఈరోజు కిట్టు గారికి, అలాగే వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ అభిమానులు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ రుణపడి ఉంటారు. సో ఇక్కడ కిట్టు గారి బర్త్డే ఇంత గ్రాండ్గా జరగటం, అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. ఈ సంవత్సరం ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ మంది తన ఫ్రెండ్స్ కానీ కాలేజీ యూత్ ఐకాన్గా చెప్పుకోవచ్చు కిట్టు గారిని. సో ఈ సందర్భంగా వచ్చేసి ఇంతమంది యూత్ ముందుకు వచ్చేసి బ్లడ్ డొనేట్ చేయటం నిజంగా చాలా మంచి విశేషం. ఇలాంటి పుట్టినరోజులు కిట్టు గారు ఎన్నో జరుపుకోవాలని, తద్వారా జరిగే ఈ మంచి కార్యక్రమాల ద్వారా ఎవరైతే సేవ అందుకుంటున్నారో వాళ్ళందరూ ఆయుష్ ఆరోగ్యాలు కిట్టు గారికి రావాలని ఆత్మీయ సోదరుడు తెనాలి నియోజకవర్గం అత్తాడు వాస్తువులు గౌరవనీయులు శ్రీ ఎర్రు కిట్టు గారి జన్మదినం పురస్కరించుకొని మరి సుమారుగా 300 మంది వారి మిత్ర బృందం ఈరోజు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు రక్తదానం చేయడం చాలా సంతోషదాయకం. మరి ఈ రోజుల్లో చూస్తూ ఉంటే పెద్ద పెద్ద నాయకులు కూడా చిన్న దానాలు చేయడానికి వెనకాడినప్పుడు మరి కిట్టు గారి మీద ప్రేమతో వారి మిత్ర బృందం స్వచ్ఛందంగా ఇప్పటికే 300 మంది రక్తదానం చేయడం నిజంగా ఇది చరిత్రాత్మకము. మరి ఇలాగే యువతంతా కూడా జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సేవాదానాలు అలాగే రక్తదానాలు చేసి మరికొన్ని ప్రాణాలు నిలబెట్టాలని, ఇలాంటి శుభకార్యాలకి మరి ఇలాంటి మంచి పనులకి నాంది పలుకుతున్నటువంటి కిట్టు గారికి మరి జనసేన తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు నాదెళ్ల మనోహర్ గారి ఆశీస్సులతో భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అప్రోహించేలాగా వారు కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మూత్రాశయ సమస్యలతో బాధపడుతున్న వారిలో ఆపరేషన్ అవసరమైన వారికి కొత్త లేకుండా చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని న్యూరాలజిస్ట్ దూపగుంట్ల వెంకట మాధవరావు పేర్కొన్నారు. ఐఎంఏ తెనాలి శాఖ ఆధ్వర్యంలో శ్యామల రత్నమ్మ, డాక్టర్ మేజర్ కాకుమాని ఉళ్ళక్కి మెమోరియల్ హాలులో నిర్వహించిన
డాక్టర్ కొత్త రవీంద్రబాబు ధార్మిక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన బెనిగన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియా అంశంపై ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మూత్రనాళంలో నుండి వైద్య చికిత్స అందించే సదుపాయం ఉందన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్ష కార్యదర్శులు జె విజయలక్ష్మి, వి పావని ప్రియాంక, డాక్టర్ రవికిరణ్, డాక్టర్ శశికిరణ్, వక్త డాక్టర్ వెంకట మాధవరావుకు రవీంద్రబాబు స్మారక బంగారు పథకం ప్రదానం చేశారు. కార్యక్రమంలో సంఘం సంయుక్త కార్యదర్శి జి మధు ప్రభాకర్ బాబు, కోశాధికారి కె శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షులు కె అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ రవీంద్రబాబు గారి జయంతి సందర్భంగా తెనాలి ఐఎంఏ హాల్లో ఈరోజు ఐఎంఏ ఫంక్షన్ జరుపుకుంటున్నాము. డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు తెనాలిలో పట్టణంలో అందరికీ తెలిసిన సర్జన్గా చాలా పేరు పొందారు. ఆయన వైఫ్ డాక్టర్ పరిణామలక్ష్మి గారు కూడా ఎండి గైనిక్. ఆవిడ కూడా కాన్పులు చేయటంలోనూ ఆపరేషన్లు చేయటంలోనూ చాలా ప్రసిద్ధిగాంచారు. ఆవిడ చనిపోయాక కూడా డాక్టర్ గారు మొన్న 4 ఏళ్ల వరకు కూడా చాలా హాస్పిటల్లో బిజీగా ప్రాక్టీస్ చేస్తూ ఆయన చాలా పేద ప్రజలకి ఆయనకి చాలా సేవ చేశారు. ఆయన ఒక విధంగా చెప్పాలంటే వర్కహాలిక్ అనుకోవచ్చు. మార్నింగ్ 9 వస్తే రాత్రి 12 దాకా హాస్పిటల్లోనే ఉండి సేవ చేసేవాళ్ళు. ఆయన పిల్లలు డాక్టర్ రవికిరణ్, డాక్టర్ శశికిరణ్ డాక్టర్సే. ఆయన తర్వాత డాక్టర్ రవీంద్రబాబు గారు మ్యారేజ్ చేసుకున్నారు, ఛాయ అని. ఆవిడ ఇప్పుడు డాక్టర్ రవీంద్ర గారి పేరు మీద 5 లక్షల డొనేషన్ ఇచ్చి ఈ ఐఎంఏలో ఈ ఫంక్షన్ జరపడానికి హెల్ప్ చేశారు. డాక్టర్ రవీంద్రబాబు గారి స్మారకార్థం ఇవాళ ఎండోమెంట్స్ లెక్చర్ అంటే గోల్డ్ మెడల్ ఆరేషన్ లెక్చర్ అండి డాక్టర్ మాధవరావు గారి చేత యూరాలజిస్ట్ ఇవాళ మనకి సెమినార్ జరుగుతుంది. ఇందులో యూరాలజీకి సంబంధించిన అంటే కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్స్ వివరాలు, ముఖ్యమైన ఆధునిక విధానాలతో కొత్త విధానాలు ఇప్పుడు చాలా మినిమల్ ఇన్వాజివ్ అంటే మీకు ఒంటి మీద ఘాటు కనిపించకుండా చాలా చిన్న ట్యూబ్ ద్వారా యూరినరీ ట్రాక్ ద్వారానే లోపలికి వెళ్ళిపోవటము, అసలు కోత లేకుండా ఆపరేషన్ చేయటము, ఇలాంటి కొత్త విధానాల గురించి ఒక సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది రవీంద్రబాబు గారి స్మారకార్థం ఆయన వాళ్ళ పిల్లలు ఎండోమెంట్స్ లెక్చర్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే తారీఖున ఈ ఎండోమెంట్స్ లెక్చర్ జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఎండోమెంట్స్ లెక్చర్స్ ద్వారా మనకి ఏం జరుగుతుందంటే న్యూ టెక్నాలజీస్ అంటే మనం తెనాలి కొంచెం పెరిఫరీ అనే చెప్పాలి. మనం సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి డివిజన్ ఎస్సీ/ఎస్టీ వ్యతిరేక పోరాట సమితి జేసీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్ విజయవంతం. విద్యుత్ సమస్యల పరిష్కారంలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ ఏర్పాటు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.